ప్రిన్సిపల్ ఆఫ్ వొకేషనల్ రిక్వైర్మెంట్స్. కరికులం షుడ్ ప్రిపేర్ ప్యూపిల్స్ ఫర్ ఫ్యూచర్ లైఫ్. అట్లాగే ఈ కరికులం అనేటువంటిది వారి యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి విధంగా విద్యార్థుల కోసం ఉండాలి. బై ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దే ఫ్యూచర్ వొకేషనల్ రిక్వైర్మెంట్స్. వారు తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత వారి యొక్క ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటివి కూడా మనం చెప్తూ ఉండాలి. అదర్వైజ్ ద స్కూలింగ్ విల్ రిజల్ట్ ఇన్ వేస్ట్. అప్పుడు ఇక స్కూల్కి రావడం, వారు చదువుకోవడం అనేటువంటిది ఉపయోగం లేదు. ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివ్నెస్. ఎవ్రీ చైల్డ్ విల్ హ్యావ్ సమ్ క్రియేటివిటీ. ప్రతి ఒక్కరు కూడా కొంచెం సృజనాత్మకత అనేది ఉండాలి. ద కరికులం మస్ట్ ప్రొవైడ్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ అండ్ ప్రమోట్ క్రియేటివ్నెస్ ఆఫ్ ద పీపుల్. ఈ కరికులం అనేటువంటిది కొన్ని రకాల అవకాశాలని కలిగించాలన్నమాట. సో వాటిని పిల్లలు వినియోగించుకొని వాళ్ళు ఉన్నటువంటి క్రియేటివ్నెస్ని బాగా పెంపొందించుకుంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ ఇలాస్టిసిటీ అండ్ వెరైటీ. ద కరికులం షాల్ క్రియేట్ దిస్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. ఓకే, ఈ కరికులం అనేటువంటిది కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఇందులో ఉంటుంది అనమాట, ఎలాస్టిసిటీ అండ్ వెరైటీలో. ఇఫ్ ఇట్ ఈస్ రిజిడ్ అండ్ నారోలీ కన్సీవ్డ్, ఒకవేళ అది ఏమాత్రం మార్చడానికి వీలు లేకుండా ఇరుకు ప్రాంతంలో ఉన్నటువంటి దానిలాగా ఉంటే కనుక, సో ఇట్ షుడ్ బ్యాలెన్స్డ్ బై గివింగ్ ఎంఫసిస్ టు కల్చరల్ వాల్యూస్. అప్పుడు మనం ఆచార సాంప్రదాయాలకు విలువనిస్తూ ఉంటూ దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇంట్రెస్ట్, ఆసక్తులను బట్టి, ఎబిలిటీ, శక్తులను బట్టి, బై పర్మిటింగ్ ఏ వెరైటీ ఆఫ్ స్కిల్స్. చాలా రకాలైనటువంటి కళలను మనం చక్కగా పరిమితించాము అంటే, అవకాశం ఇచ్చాము అంటే, హ్యాబిట్స్, అలవాట్లు, హాబీస్, అలవాట్లు బట్టి. ప్రిన్సిపల్ ఆఫ్ లీజర్ టైమ్ పర్స్యూట్స్. ప్రిన్సిపల్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ లీజర్. వీఆర్ వెల్ అవేర్ ఆఫ్ ద ప్రొవర్బ్ దట్ అన్ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్ షాప్. ఓకే, మనకి ఇది బాగా తెలిసినటువంటి సామెత అనమాట. ఎవరైతే ఊరికే కూర్చొని ఆలోచనలు చేస్తూ ఉంటారో వారి యొక్క మనసులో దెయ్యం వచ్చి ఏదేదో అన్నీ కూడా చెప్తూ ఉంటుంది అనమాట. సో ద కరికులం షుడ్ ప్రొవైడ్ వర్క్ ఫర్ ద లీజర్ టైమ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఈ కరికులం అనేటువంటిది వారి ఖాళీ సమయంలో పనిచేయడం కోసం కూడా ఏదో ఒకటి కేటాయించాలి. ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ సెంటర్డ్నెస్. ఎంఫసిస్ షుడ్ బి దేర్ ఇన్ ద కరికులం ఆన్ లెర్నింగ్ బై డూయింగ్. ఇదేంటి అంటే, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నప్పుడు వారు ఏదో ఒక యాక్టివిటీ చేసేలాగా వారిని ఇన్వాల్వ్ చేయాలి పిల్లల్ని. ఎలాబొరేట్ ప్రొవిజన్ షుడ్ బి దేర్ ఫర్ ల్యాబొరేటరీ యాక్టివిటీస్ అండ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్. ఇంకా దీన్ని వాళ్ళకి నేర్పిస్తూ ఉండడమే కాకుండా వారు అనేకమైనటువంటి ల్యాబొరేటరీస్కి తీసుకెళ్ళి ప్రాక్టికల్స్ చేయించడం, లేదు అంటే ఫీల్డ్స్కి తీసుకెళ్ళి ఆ యొక్క ప్రాంతాలను చూపించడం, అలా కూడా చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యూచర్ విజన్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫార్వర్డ్ లుకింగ్. ద కరికులం షుడ్ హెల్ప్ ఏ చైల్డ్ ఇన్ అడ్జస్టింగ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ఏ ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అడల్ట్ లైఫ్. ఈ కరికులం అనేటువంటిది పిల్లలు ఫ్యూచర్లో వారి యొక్క జీవితానికి తగిన విధంగా వారి యొక్క జీవితాన్ని అన్వయించుకోవడం నేర్పిస్తుంది. వారు పెద్దవారైన తర్వాత మంచి ఎదుగుదల కలిగినటువంటి జీవితాన్ని వారు పెద్దవారైనాక ఎలా కొనసాగించాలో కూడా నేర్పిస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ మోరల్ వాల్యూస్. టు లివ్ ఇన్ ఎ సొసైటీ యాజ్ ఎ సక్సెస్ఫుల్ సిటిజన్ ద కరికులం షుడ్ డెవలప్ ద సోషల్ నార్మ్స్ అండ్ మోడ్స్. అట్లాగే మోరల్ వాల్యూస్ అనేటువంటిది నేర్పించాలి. ఒక మంచి విజయవంతమైనటువంటి ఒక మనిషిగా నువ్వు జీవించాలి అంటే ఈ కరికులంలో మరి సంస్కృతి, సాంప్రదాయాలు, మరి ఒక సమాజంలో ఎట్లా ఉండాలనేది కూడా నేర్పించాలి. ప్రిన్సిపల్ ఆఫ్ సొసైటీ ఇంట్రెస్ట్. ఓకే, సామాజిక పరమైనటువంటి ఆసక్తి